హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ ముగ్గుతో స్టార్ట్ చేస్తామండి వ్లాగ్. ఎంత చక్కగా వేసిందో చూసారా? మా అక్క పండగ వస్తే ఇలాగే వేస్తూ ఉంటారు పల్లెటూరులో. మామూలుగా అయితే చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇది తిరణాళ్ళు అప్పుడండి. చాలా అంటే చాలా బాగా వేసింది ముగ్గు. నేను లేసేసరికి లేట్ అయిందని ఆమె ముగ్గేసిందండి. సూపర్గా ఉంది కదా! పల్లెటూరు ఇలాగే ఉంటుందండి. చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణము, చుట్టూరు చెట్లు, చాలా అంటే చాలా బాగుంటుంది. హాయిగా పొల్యూషన్ లేకుండా హాయిగా ఉండొచ్చండి అక్కడికెళ్తే. అసలు పొల్యూషన్ అనే మాటే ఉండదు. అక్కడైతే 5:30 నుంచి పనులు చేసుకుంటూ ఉంటారండి. అందరూ పనులకెళ్తారు కాబట్టి పొద్దున్నే పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడికొచ్చేసామండి మనం. గుండ్లకమ్మ అంట ఇది ప్లేస్ పేరు. చాలా అంటే చాలా బాగుంది. చెరువండి, పెద్ద చెరువుంది. ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉంటూ ఉంటాయి. మేము వచ్చాము. ఇక్కడంతా రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నాయండి. అసలు నడవడానికే కష్టమైపోయింది. కాపోతే ఈ ప్లేసు ఒంగోలు దగ్గర ఉందండి. కరవాది దగ్గర ఉంటుంది ఈ ప్లేస్ అనమాట. గుండ్లకంబ చాలా ఫేమస్ అంట. దీంట్లో ఫ్రెష్ వాటర్ ఉంటూ ఉంటాయి. అందరూ వచ్చి బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. అంతకుముందు అయితే ఇప్పుడు ఎవరు రావట్లేదండి ఇక్కడికి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈత కొడుతూ ఉంటారండి. అలాగే స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేస్. ఒకసారి విజిట్ చేయండి. చుట్టూరు వాటర్ అనమాట. చాలా బాగుంది. కాకపోతే అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కాబట్టి నడవడానికి కష్టమైపోతుంది. చిన్నగా నడవాలి, లేకపోతే పడిపోతాము. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. సూపర్గా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే ఫస్ట్ మేము వెళ్ళామని చెప్పేసి అన్నారు. మాకు వాటర్ అంటే భయం అన్నారు. కానీ వన్స్ వాటర్లో దిగినాక మేము ఇక్కడి నుంచి రాము అని చెప్పేసి ఈత కొడుతూనే ఉన్నారు. వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చండి కాబట్టి ఈత కొడుతూ ఉన్నారు. మేము రాము, ఇక్కడే ఉంటాం, ఇంకోసారి అని చెప్పేసి అంటూ ఉన్నారు. చుట్టూరు చూసారా? రాళ్ళు, ఎంత పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఇది చెరువు కాబట్టి ఇలాగే ఉంటుంది. మామూలుగా ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ చేశారు చూసారా కొత్తగా ట్రాక్. అది కూడా ఒక రీజనే ఇక్కడ రాళ్ళు ఉండటానికి. చాలా కష్టం అండి నడవటం. కాబట్టి చెప్పులేసుకొని నడవాలి. దీంట్లో చేపలు కూడా ఉంటూ ఉంటాయండి. ఇది చెరువు కాదు, ఏరనమాట. ఏరంటే వాటరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెష్ వాటర్ అనమాట. ఇక్కడ అయితే చేపలు వస్తాయని చెప్పేసి నేను కాలు పెట్టానండి. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉంటాయంట. అయినా చేపలు రాలేదండి. చిన్న చిన్న చేపలు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకైతే వాటర్ అంటే సచ్చేంత భయం అండి. కాబట్టి నేను వాటర్లో దిగను సహజంగా. మా వారేమో ఇక్కడ పిల్లలు ఇంకా మా వారు పిలుస్తా ఉన్నారు రమ్మని చెప్పేసి. నాకైతే దిగను కూడా దిగలేదండి. లాస్ట్లో దిగాను. ఎందుకన్నా మంచిదని చెప్పేసి దిగాను. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే డీప్ ఎక్కువ ఉందండి. లోపలికి వెళ్ళే కొద్దీ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా భయం వేసింది. పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి. ఇంకా ఇంకా అని చెప్పేసి అప్పటికి టైము 5:30 అయిపోయింది. సరే అని బయలుదేరాం మేము. చుట్టూరు చూసారా? నీళ్ళు అనమాట. ఒక దగ్గర ఉండే వాటర్, ఫ్రెష్ వాటర్ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. చెరువులో కలిసిపోతూ ఉంటాయి వాటరు. ఇక్కడ అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉందండి. పైన చూసారా? చక్కగా వెళ్తూ ఉంది. నేను ఇటు సైడ్ వస్తుందని చెప్పేసి సెల్ పట్టుకున్నా. అటు సైడ్ వచ్చేసింది వందే భారత్. ప్రతిసారి నేను దీంట్లోనే వస్తానండి. చాలా ఫాస్ట్గా లాగేస్తుంది. ఫాస్ట్ ట్రైన్ అండి. ఒక 2 అవర్స్లోనే వచ్చేస్తాం మనము. ఇక్కడ చూడండి మొత్తం గడ్డి అంతా ఉంది. అసలుకి రాళ్ళు, రప్పలు, అసలు నడవడానికే కష్టమైపోయింది. కానీ మేము మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంటికాడ మేకప్ బాక్స్ వీళ్ళు తీశారు. ఒకరిని చూపిమంటే అందరూ వచ్చి చూపిస్తూ ఉన్నారు. గాజులు అయితే ఒకరికి ఒక మేకప్ కిట్ ఉందండి. దాంట్లో నన్ను వేస్తూ ఉంటారు వాళ్ళ మదర్సు. ఈ విధంగా చూడండి గాజులు ఎంత చక్కగా ఉన్నాయో ఒకరు చూపిస్తూ ఉన్నారు. మాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి చూడండి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారన్నమాట.
అంతేనండి, ఈ బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టేక్ హోమ్ డిలైట్. అవసరం అనుకుంటే అవసరం, అవసరం కాదనుకుంటే అవసరం లేదు. నేను వేసుకొని చూసేదా? మంచి డ్రెస్ వేసుకుంటే అప్పుడు భలే ఉంటది. ఇటు చూడు, బాగుందా?